జూబ్లీహిల్స్ బైపోల్ క్యాంపెయినింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్ అవుతుంది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నెల రోజులుగా పొలిటికల్ పార్టీలు హోరాహోరీగా ఇప్పటికే ప్రచారం నిర్వహించాయి. జూబ్లీవార్లో బీఆర్ఎస్ అందరికంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించింది. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుంటూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఘాటుగా విమర్శిస్తోంది. అటు బీజేపీ ప్రచారాన్ని గాలి కొదిలేసింది. నేతల మధ్య కోఆర్డినేషన్ కనిపించడం లేదు. నేతల మధ్య సమన్వయం లేక ప్రచారం అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ఇవాళ ఉదయం ఎర్రగడ్డ జనప్రియ అపార్ట్మెంట్ సమూహాలతో రామచంద్రరావు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు. అయితే నేతలు, పార్టీ శ్రేణులు లేక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. బీజేపీ ప్రచారానికి పార్టీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. స్కెడ్యూల్లో ఇస్తుంది ఒకటి, గ్రౌండ్ లో జరుగుతుంది ఇంకొకటి అన్నట్టుగా బీజేపీ ప్రచారం అయితే సాగుతోంది. నిన్న రెహమత్ నగర్ లో ఈటెల రాజేందర్ పాదయాత్ర అంటూ స్కెడ్యూల్లో ఈటెల పేరు ఉంది, కానీ ఆయనకు సమాచారం లేదు. దీంతో ఈటెల పాదయాత్ర లేదు. ప్రచారంలో గందరగోళం. ఎవరెక్కడ ప్రచారం చేయాలో, ఎవరేం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఆ పార్టీలో కనిపిస్తోంది. నిన్ననే జూబ్లీహిల్స్ ప్రచారంపై ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. రేపటి సాయంత్రంతో క్యాంపెయినింగ్ అయితే క్లోజ్ అవ్వబోతుంది. మరోపక్క బీజేపీలో చూస్తేనేమో సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. నేతల మధ్య కోఆర్డినేషన్ అస్సలు కనిపించడం లేదు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. రైట్ వెంకట్, బీజేపీ ప్రచారం అయితే చాలా స్తబ్దుగా ఉంటుంది. నేతల మధ్యన కోఆర్డినేషన్ కూడా అస్సలు కనిపించడం లేదు. సో బీజేపీ ఇంకా ఎటువంటి ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అంటే ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. సో బీజేపీ ఇంకేం చేయబోతుంది అనుకోవచ్చు మరి? ఖచ్చితంగా రాధిక, షెడ్యూల్లో ఇస్తున్నది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది మరొకటి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా బీజేపీ అన్ని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లో ప్రచారం ముమ్మరం చేయాలని ఒకవైపు ఆలోచిస్తున్నప్పటికీ కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రేణులు రాక, నేతల మధ్య సమన్వయం లేక, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతుంది, ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది, ఎక్కడ ఇంటింటి పాదయాత్ర జరుగుతుంది, ఎక్కడ రోడ్ షోలు జరుగుతున్నాయి, ఎక్కడ కమ్యూనిటీ సమూహాలతో సమావేశాలు జరుగుతున్నది ఒక క్లారిటీ మిస్ అవుతోంది. రాత్రికి షెడ్యూల్ వస్తుంది, కానీ నేతలకు సమాచారం ఉండదు. పలానా నేత పలానా దగ్గర పాదయాత్ర చేపట్టాలి, పలానా నేత పలానా దగ్గర సమూహాలతో కలవాలి అనేది రాత్రికి షెడ్యూల్ వస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. నేరుగా నిన్న ఈటెల రాజేందర్ రేవంత్ నగర్లో పాదయాత్ర చేస్తారన్నది షెడ్యూల్లో చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ మనం బిగ్ టీవీగా రేవంత్ నగర్కి వెళ్ళి చూస్తే అక్కడ ఈటెల రాజేందర్ పాదయాత్ర లేదు. నేరుగా ఫోన్ చేసి అడిగితే సమాచారం లేదు అన్నది అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం. అంటే ఇట్లా నేతలకు సమాచారం ఇవ్వకుండానే షెడ్యూల్ వేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే అక్కడ ప్రచారం ఉండదు. ఇవాళ కూడా అదే తంతు కొనసాగుతుంది. రామచంద్రరావు ఎర్రగడ్డలో ఉన్నటువంటి జనప్రియ అపార్ట్మెంట్ సమూహాలతో సమావేశం ఏర్పాటు చేస్తారని రాత్రి షెడ్యూల్ ఇచ్చిండ్రు. కానీ ఇవాళ మనం జనప్రియ అపార్ట్మెంట్లోకి వెళ్ళాము. అక్కడ ఎలాంటి సమూహాలతో సమావేశం లేదు, ఎలాంటి కార్యక్రమం లేదు. కానీ రాత్రి షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. ఉదయానికి కూడా దాన్ని అప్డేట్ చేయకుండా దాని మీడియాకు ప్రచారం అట్లనే కొనసాగించిండ్రు. సో ఇట్లాంటి తతంగాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం 7 డివిజన్లో షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో ప్రచారం జరుగుతలేదు. కేవలం రోడ్ షోలు అంటున్నారు. ఆ రోడ్ షోలు కూడా సాయంత్రానికి అనుమతులు లేవని చెప్తున్నారు. అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర జరగాల్సినవి ఒక్కొక్క దగ్గర జరగట్లేదు. నేతలు ఎవరు షెడ్యూల్ వేస్తున్నారు, ఎవరు ప్రచారానికి ఏ నేతల పేర్లు పెడుతున్నారు, ఎవరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా క్లారిటీ మిస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచారంలో వేగంగా ముందుకు వెళ్ళాలి. ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ రేపు సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడుతుంది. ఎన్నికలకు 11వ తారీఖు ఎన్నిక ఉంది కాబట్టి రేపటికే ప్రచారం చివరి తేదీ.
సో ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించాలని చూసినప్పటికీ బీజేపీ ఆ వైపు ప్రచారం ఈ చివరి దశకు చేరుకున్న తర్వాత ప్రచారం మందగించింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అట్లా నేతలు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనకపోవడం, ఈ ప్రచారం పైన నిన్న ధర్మపురి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతూ ఉన్నాయి. కోఆర్డినేషన్ లేని ప్రచారం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఇందూరులో ఉండి నేను ప్రచారం చేస్తున్నా, ఇందూరులో ఉండి నా సోషల్ మీడియా వర్గాలు జూబ్లీస్లో ప్రచారం చేస్తున్నాయి, మీరు చేసేది ప్రచారమా తేల్చుకుందామంటూ కూడా ధర్మపురి చేసినటువంటి కామెంట్స్ అందుకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఇట్లా నేతల మధ్య సమన్వయం, ఇప్పటికే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేను ఒక డివిజన్కి ఇన్ఛార్జిగా నియమించారు. అట్లనే కీలక నేతలందరూ కూడా ఎంపీ ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటూ ఉన్న 7 డివిజన్లో ముందుకు వెళ్ళాలి. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఏమి కనిపిస్తలేదు. కేవలం అభ్యర్థి మాత్రం తిరుగుతూ ఉన్నారు, ఇటు 2 కేంద్ర మంత్రులు తిరుగుతూ ఉన్నారు. అంటే ఎక్కడ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? నిజంగా ధర్మపురి అన్నట్టు ఎవరు అడ్డుకుంటున్నారు ఈ ప్రచారానికి? నేతలు ఎందుకు రావట్లేదు? ఎందుకు షెడ్యూల్లో ఇచ్చినటువంటి షెడ్యూల్ కింద గ్రౌండ్లో ఎందుకు జరుగుతలేదు అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ కూడా ఉదయం జరిగే షెడ్యూల్ అన్ని కూడా రద్దయినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. పార్టీ శ్రేణులు రాకనా, లేకపోతే నేతలు రావడం లేదా, లేకపోతే సమన్వయం లోపమా, ఇవంతా కూడా తెలియాల్సి ఉంది. సాయంత్రం రోడ్ షోలు పెట్టారు. వెంగళరావు నగర్, షేక్పేట్, అట్లనే ఇట్లాంటి పొజిషన్లో ఇట్లాంటి ప్రాంతాల్లో రోడ్ షోలు ఉన్నాయి. ఈ రోడ్ షోలో కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి రాబోతున్నారు అనేది అయితే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ బైపోల్కి పోలింగ్ జరగనుంది. అయితే ప్రచారానికి మాత్రం రేపు సాయంత్రం వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవైపు అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉండనుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలో ప్రచారంకి సంబంధించి కోఆర్డినేషన్ అయితే చాలా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించింది. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో బిజీగా ఉన్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, బీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్నింటికంటే ముందుగానే ప్రచారాన్ని మొదలుపెట్టింది. గెలుపు పైన ధీమాగా ఉంటుంది బీఆర్ఎస్. ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అనుకోవచ్చా? ఖచ్చితంగా రాధిక, ఎందుకంటే క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ ప్రధానంగా అందరికంటే ముందే ప్రచారాన్ని అయితే మొదలుపెట్టిందనే చెప్పాలి. ఉన్నటువంటి ఈ డివిజన్లో, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి డివిజన్లో షేక్పేట్ కావచ్చు, అలాగే బోరబండ కావచ్చు, రేవంత్ నగర్ కావచ్చు, ఈ డివిజన్లు అన్నింటిలో కూడా మొదట మాగంటి సునీత అలాగే ఆవిడ కుటుంబ సభ్యులందరూ కూడా మాగంటి సునీతకే ఓటు వేయాలంటూ కూడా ఎవరైతే జూబ్లీహిల్స్ ప్రజానికం ఉన్నారో ఆ ప్రజానికం అందరినీ కూడా కలుస్తూ, పర్సనల్గా కలుస్తూ కూడా ఈ ప్రచారం అయితే చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకైతే కనిపించింది. అయితే ప్రచారానికి నేడు రేపు మాత్రమే, అంటే ఈ రోజుతో 2 రోజులు మాత్రమే గడువు అయితే ఉంది. ఈ 2 రోజుల గడువు తర్వాత 11వ తారీఖు అయితే ఎలక్షన్స్ కూడా ఉండనున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు కీలకంగా కూడా మారనున్నాయి ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులకు కూడా. అయితే ముఖ్యంగా మాగంటి సునీత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆవిడ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తారక ప్రద్యుమ్న చేసినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో అదంతా కూడా ఆ ఇష్యూ నడుస్తుండగానే దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అనేటువంటి కోణంలో కూడా అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆ మైనస్ని ఎలా ప్లస్గా మార్చుకోవాలి అన్నటువంటి అంశం గురించి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రానున్నటువంటి 11వ తారీఖే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 రోజుల్లో చేయాల్సినటువంటి కార్యాచరణ ఎలా ఉండాలి, ముఖ్యంగా అటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఇంకా తెలంగాణలో యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి ఓట్లను కూడా ప్రసన్నం చేసుకునేందుకు కేటీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నా పేరుని, అంటే కల్వకుంట్ల తారక రామారావు అనేటువంటి నా పేరు కూడా పెద్ద ఆయన ఎన్టీఆర్కు సంబంధించినటువంటి పేరుతోనే తీసుకొని పెట్టారు. కాబట్టి సో అటు టీడీపీ కార్యకర్తలు కూడా ప్రసన్నం చేసుకునేటువంటి విధంగా కేటీఆర్ వ్యూహరచన చేస్తూ ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా అటు ఎంఐఎంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని కూడా తిరిగి బీఆర్ఎస్లోకి చేర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా చేరికలు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్లో చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సో ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్వం అయితే కొనసాగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ 3 రోజులు అనేటివి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నారు మొత్తం ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అంశం కొంత ప్రచారంలో సమస్యలు ఉండడం వల్ల ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కు మధ్య ఈ పోటీ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే నేటితో
ఏదైతే బైక్ ర్యాలీలు ఉన్నాయో ఆ బైక్ ర్యాలీని కూడా మొదలు పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది మనకి. ఇటు కేటీఆర్ షేక్పేట నుంచి బోరబండ వరకు కూడా బైక్ ర్యాలీగా ఇటు కేటీఆర్ అయితే సాయంత్రం రానున్నారు. మరొక బైక్ ర్యాలీ రేపు నిర్వహించనున్నారు 3 డివిజన్లు, అటు రేమత్ నగర్ అలాగే యూసఫ్ కూడా సోమాజ్ కూడా వరకు కూడా ఇటు బైక్ ర్యాలీలో అయితే వెళ్ళనున్నారు. అయితే ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకే ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది మనకు రాధిక. థ్యాంక్ యూ విజయ్.